Hi my YouTube family, welcome back to my channel Mommy and Twinny Vlogs. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో తమ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. మా లైఫ్ అప్డేట్ ఏంటి అంటే, మేము హౌస్ అనేది అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాము. ఈ రోజులు మేము అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాము. ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇక్కడే ఉండి. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు డాక్టర్స్ అయితే బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారు. సో అందువల్ల నేను అప్పుడైతే ఇక్కడికి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఇప్పటికైతే బెడ్ రెస్ట్ ఏం చెప్పలేదులేండి. 3rd month లో నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది. సో దానివల్ల నాకు బెడ్ రెస్ట్ అయితే సజెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయ్యి పిల్లలకు కూడా ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యి 3rd year కూడా పడింది. ఇంకా ఇప్పుడు మేమైతే హౌస్ షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాము. సపరేట్ గా వెళ్తున్నాము. చూడాలి ఒక్కదాన్నే ఎలా మేనేజ్ చేసుకోవాలో ఏంటో. ఇంకా ఇప్పటి నుంచి నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి ఇంటిని అండ్ పిల్లల్ని కూడా. సో మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు, చేసుకుని రేపు షిఫ్ట్ అవ్వబోతున్నాము. సో ఇవాళ కొద్దిగా కొనే పని అది ఉంది. మొత్తం అన్ని ప్యాకింగ్ లోనే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. మేము అక్కడ నుంచి షిఫ్ట్ చేసి అన్ని అలాగే పెట్టేసుకున్నాము ఓపెన్ చేయకుండా. సో అన్ని ప్యాకింగ్ లోనే ఉన్నాయి. కొన్ని బట్టలు అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్యాకింగ్ చేసేవి. సో నేను అవైతే పదండి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇక్కడ నేనైతే బీరువాలో ఉండే బట్టలన్నీ సర్దేస్తున్నాను. మ్యాక్సిమం బీరువాలో నా శారీసే ఉన్నాయి. చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో. కట్టేది మాత్రం లేదు, బట్ శారీస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇప్పుడైతే నేను ప్యాక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండి. నా మ్యారేజ్ ఎప్పుడు కట్టుకొని ఉంటాను, ఆ తర్వాత ఇంకెప్పుడు మ్యాక్సిమం కట్టలేదు నేను. ఎందుకంటే శారీ బాగా వెయిట్ ఉంది, అందుకే ఎప్పుడు కట్టుకోలేదు. సో చూడాలి ఫ్యూచర్లో పాపకి ఏదైనా ఫ్రాక్ కానీ అలా కుట్టడానికి ఏమైనా వీలవుతుందేమో. ఇంకా ఈ శారీస్ అన్నీ ఈ బాక్స్లో అయితే ఇప్పుడు పెట్టేసేయాలి. ప్యాకింగ్ చేసే పని ఏం లేదు, అన్నీ ప్యాకింగ్లోనే ఉన్నాయి కదా అనేసి అయితే అనుకున్నాను నేను. బట్ అన్నీ సర్దుతూ ఉంటే చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఇంకా అన్నీ చిన్నగా సర్దుకుంటున్నాము కొన్ని సామాన్లు. ఇంకా అన్ని సామాన్లు అయితే ప్యాక్ చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెహికల్ వాళ్ళు వచ్చేసారు. 6 o'clockకి రమ్మన్నాము. వాళ్ళు ఎగ్జాక్ట్గా 6 o'clockకే వచ్చారు. ఒక 1/2 hour 1 hour లేట్గా వస్తారేమో మనం చెప్పిన టైంకి అన్నట్టు మేము 6కే రమ్మని చెప్పాము. బట్ వాళ్ళు ఎగ్జాక్ట్గా 6కే వచ్చేసారు. అయినా ప్రాబ్లం లేదులేండి, మేము అన్ని సామాన్లన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ సామాన్లన్నీ వాళ్ళు వెహికల్లో అయితే సర్దేస్తున్నారు. ఇంకా ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా స్టార్ట్ అవ్వాలి. వాళ్ళన్ని సామాన్లన్నీ అయితే పెట్టేశారు. ఇంకా మేము కూడా ఫస్ట్గా రెడీ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయాను నేను. ఇంకా పదండి చూపిస్తాను పిల్లలు కూడా ఏం చేస్తున్నారు. ఇంకా చూడండి పాప కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఆచికి వెళ్తుందంట, బాయ్ చెప్తుంది. ఇంకా అందరం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయాము కర్నూలుకి. రీచ్ అయిన వెంటనే ఇక్కడ నేనైతే గడప దగ్గర పూజ చేసేస్తున్నాను. పసుపు కుంకుమ అలాగే పువ్వులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. ఇంకా పాప చూడండి వెళ్ళిన వెంటనే పక్కింట్లో నుంచి బెలూన్ అయితే తెచ్చేసుకుంది. పక్కింట్లో కూడా పిల్లలు ఉన్నారు, పాప ఇచ్చినట్టుంది బెలూను. ఇంక ఇప్పుడైతే ఇంటి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు మేము మా కొత్త ఇంటిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి మా ఇద్దరి మధ్యలో ఎలా ఉన్నాడు. ఇంకా ఇంటి లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసేయాలి. ఎందుకంటే పాలు పొంగిచ్చాలి కదా. వెహికల్లో ఉండే సామాన్లన్నీ కూడా లోపల పెట్టేసేయాలి. ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు ఆటలు. ఇంట్లో సామాన్లు అయితే ఏవి లేవు కాబట్టి ఇంకా వాళ్ళు బాగా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నేనైతే ముగ్గు వేసేస్తున్నాను. ముగ్గు వేసి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి దాని మీద పేపర్ వేసేసి ఫోటోలు పెట్టాలంట, దేవుడి ఫొటోస్. అలా పెడితే మంచిది అంటారు. పూజ గది అయితే చాలా పెద్దగా ఉంది, ఎన్ని ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. మనకు ఫొటోస్ క్లీన్ చేసే ఓపిక ఉంటే. ప్రస్తుతానికైతే మేము 2 ఫొటోసే తెచ్చుకున్నాము. ఇంకా 2 అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ కొత్తవి వెండి దీపాలు ఉంటే అవి అయితే పెట్టి ఇక్కడ పూజ చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే సెట్ చేస్తున్నారు. కొత్తది తీసుకున్నాను స్టవ్. సో దాన్ని అయితే ఇక్కడ సెట్ చేసేస్తున్నారు, ఎందుకంటే పాలు పొంగిచ్చాలి కదా. సో మనం ఇక్కడ ఫస్ట్ పూజ చేసేసుకుంటే ఇంకా తర్వాత అక్కడ మనం పాలు అయితే పొంగిచ్చేసుకోవచ్చు. అందుకోసం ఫాస్ట్గా పూజ అయితే నేను చేసేస్తున్నాను. సో ఫైనల్గా నా పూజ చేయడం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇదే నా కొత్త గ్యాస్ స్టవ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే అత్త పాలు పొంగిస్తున్నారు. ఇక్కడ నాకు తెలియని విషయము, నేను తెలుసుకున్న విషయము ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. పాలు పొంగించడానికి చిన్న గిన్నె పెట్టుకోవాలంట, అప్పుడే పాలు అనేవి త్వరగా పొంగుతాయి.
నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో మీకైతే చిన్నదిగా కనిపించవచ్చు, బట్ లైవ్లో అయితే పెద్దగా ఉంది గిన్నె. ఇంకా నేను ఎలా ఆలోచించానంటే మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి చిన్నవి గిన్నెలు. మేము ఇంతకు ముందంతా మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి అన్నీ చిన్న చిన్న గిన్నెలే ఉన్నాయి. పాలు మహా అంటే ఒక రోజే పొంగిస్తాం కదా, ఆ తర్వాత వాడుకోవటానికి బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పెద్దదైతే తీసుకున్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు చిన్న గిన్నెలో అయితే కొద్దిగా పాలు పోయొచ్చు, అలాగే త్వరగా పొంగుతాయంట. పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి పాలు ఎక్కువగా పోయాల్సి వస్తుంది, అలాగే పొంగటానికి కూడా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఆ విషయం అయితే నేను ఇక్కడ తెలుసుకున్నాను. మా అత్త చెప్పారనమాట పాలు పొంగిచ్చడానికి చిన్న గిన్నె తీసుకోవాలి అని చెప్పేసి. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పాలు పొంగించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. సామాన్లన్నీ వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే నిదానంగా వెండి సర్దుకోవాలన్నమాట ఇప్పుడు. సో చూపిస్తాను ఇంకా అన్ని సామాన్లు ఎలా ఉన్నాయో. అన్నీ అక్కడ ఉన్నాయి. పని అయితే చాలా ఉంది. ఫాస్ట్గా చేసేసుకోవాలి పని మొత్తము. ఇంక ఇదిగోండి చిందరబందరగా ఉన్నాయి సామాన్లన్నీ. హలో అండి, ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ చేసేయాలి. సామాన్లన్నీ స్లోగా కొన్ని అయితే సర్దుకుంటున్నాము. పిల్లలు కూడా ఇప్పుడే పడుకొని లేచారు. ఇంకా ఆకలేస్తుంది, పని ఎక్కువగా చేసాం కాబట్టి ఆకలేసేస్తుంది. ఇంకా లంచ్ అయితే చేయాలి. ఇంకా ఇదిగోండి మను కూడా వచ్చేసాడు. పిల్లలకు కూడా తినిపించాలి, వాళ్ళు ఇప్పుడే లేచారు. ఇంకా పాప ఇక్కడైతే ఆలు చిప్స్ తింటుంది. అవి కారం ఉన్నాయంట, అయినా సరే తినాలంట వాటిని. ఫుడ్ కారం ఉంటే అస్సలు తినరు, అలాంటివి అయితే తింటారు బాగా. ఇంక ఇదిగోండి లంచ్ అయితే మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడానికి అంత టైం ఉండదు కదా, మనం సర్దుకునే పనిలో ఉంటాము, బయటకు వెళ్ళి తెచ్చుకునే టైం కూడా ఉండదు అని చెప్పేసి రైస్ అండ్ పప్పు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొని వచ్చాము. పిల్లలు కూడా బయట ఫుడ్ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఫుడ్ వద్దని చెప్పేసి ఇక్కడ చిప్స్ అయితే తింటున్నారు. అవి తిన్న తర్వాత ఇంకా నేను ఫుడ్ అయితే తినిపించేసేయాలి. గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా మా సామాన్లు అయితే ఇక్కడ అన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను మా హస్బెండ్ ఫాస్ట్గా అయితే సామాన్లన్నీ సర్దేసేసుకున్నాము. మా రిలేటివ్స్ కర్నూలులో ఉన్నారు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి పాప అద్దంలో ఏం చేస్తుందో. అద్దంలో ఉండే ఆ పాప ఇంకో అమ్మాయికి వాటర్ ఇస్తుంది, వద్దు అని చెప్తుందంట. ఏం తాగు అని చెప్పేసి బెదిరిస్తుంది ఆ పాపని. ఎడిట్ చేసేటప్పుడు చూసి నవ్వుకున్నాను. తాగు అని చెప్పేసి బెదిరిస్తుంది. ఇంకా ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను వెళ్ళటానికి. మా అత్త వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నాకు పెద్దనాన్న అవుతారు. పాప మార్నింగ్ నుంచి పిలుస్తూ ఉన్నారనమాట రమ్మని చెప్పేసి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి పాప క్యూట్గా స్వీట్ అయితే తింటుంది. 1.5 year అండి పాప కేజీ. ఇంక వీళ్ళ ముగ్గురు అయితే కలిసి బాగా ఆడుకున్నారు. వీళ్ళకి కూడా చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టము. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు బాగా ముద్దులు పెడుతుంటారు. చిన్నపిల్లలకి చిన్నపిల్లలే తోడు అంటారు కదా, అలా ముగ్గురు బాగా ఆడుకున్నారు. ఇదిగోండి ఎలా ముద్దులు పెట్టేస్తుందో చూడండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. టైం అయింది 9:30, 10 అలా అయింది అనుకుంటాను టైము. బాగా లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసాము ఇక్కడే. ఇంకా అయితే మేము ఇంటికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అందుకు వీళ్ళు ఇక్కడ ముద్దులతో అయితే పాపకు బాయ్ చెప్తున్నారు. పాప కూడా విసుక్కోకుండా వీళ్ళ అల్లరిని భరించింది. ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉందండి, లేట్ అయిపోయింది కదా. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ బాగా డీజే అయితే ప్లే చేశారు. డీజే ప్లే చేసి డ్యాన్సులు వేస్తున్నారు. అందుకు పిల్లలు చూస్తారు కదా అన్నట్టు వాళ్ళకైతే కొద్దిసేపు వెయిట్ చేసి చూపించేసామన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పడుకోవాలి, బాగా లేట్ అయింది, 10:30 అలా అయింది టైము. ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.